చిత్తూరు జిల్లా పుంగనూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు రోడ్డు యాక్సిడెంట్ ఘటన మరొక ముందే తెరపైకి మరొక ప్రమాదం కనబడుతోంది. గూడూరుపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం గాయపడ్డ వారికి చికిత్స కొనసాగుతుంది. పలమనేరు మదనపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పుంగనూరు పలమనేరు మధ్య గూడూరుపల్లి మలుపులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రెండు బస్సుల్లో ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఒక్కసారిగా ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఎదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 10ల సంఖ్యలో గాయపడ్డ సందర్భం కనబడుతోంది. పుంగనూరు పలమనేరు మధ్య గూడూరుపల్లి దగ్గర మలుపులో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని ప్రస్తుతం ట్రీట్మెంట్ కొనసాగుతుంది. దాదాపు 20 మంది వరకు కూడా గాయపడ్డట్టుగా మనకు కనబడుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు గూడూరుపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. పుంగనూరు పలమనేరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులే. ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థకు చెందినటువంటి ప్రజా రవాణాకు చెందినటువంటి రెండు బస్సులు ఇవి. ఆర్టీసీ బస్సులు ఎదురుగా ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. అయితే మూలమలుపు కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుని తెలిసింది. ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించకపోవడంతో రెండు వాహనాలు కూడా ఇద్దరు డ్రైవర్లు కూడా అదే తరహాలో గమనించకపోవడంతో ఎదురుగా ఈ బస్సులు ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా అధిక వేగంతో ఉండుంటే కనుక ప్రమాద తీవ్రత పెరుగుండేదని అంటున్నారు. ఇప్పటికే 20 మందికి పైగా గాయాలని తెలుస్తుంది. రెండు బస్సులు కూడా పూర్తిగా ముందు భాగం ధ్వంసమయ్యాయి. నుజ్జైన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. సో పెద్ద ఎత్తున ప్రయాణికులు కూడా ఉన్నారు, కానీ 20 మంది వరకు కూడా గాయపడ్డ తెలుస్తుంది. ఇంకా ఈ ప్రమాద తీవ్రత గురించి ప్రస్తుతం అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. మనం చూడొచ్చు ఒకసారి ఆ బస్సులు పలమనేరు పుంగనూరు మధ్యలో ఉన్నటువంటి పలమనేరు డిపోకు చెందిన ఒక బస్సు అది, అలాగే మిగతా బస్సు ఇద్దరు కూడా ఎదురుగా ఢీకొన్నారు. సరిగ్గా గూడూరుపల్లి మూలమలుపు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు పుంగనూరు పలమనేరు మధ్య ఈ ఘటన చోటు చేసుకుని తెలిసింది. ఎదురుగా బస్సులు ఢీకొట్టడంతో ప్రస్తుతం 20 మంది వరకు గాయపడ్డారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. 20 మందిని కూడా స్థానికంగా ఆసుపత్రికి చేర్పించి ట్రీట్మెంట్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి దామోదర్ జైన్ అవుతున్నారు తిరుపతి నుంచి. దామోదర్, పుంగనూరు పలమనేరు మధ్య రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆ రెండు బస్సులు కూడా పూర్తిగా ముందు భాగం ధ్వంసమైంది. చాలా మందికి గాయాలని తెలుస్తుంది. ప్రస్తుతం అధికారులు ఏం చెప్తున్నారు? గాయపడ్డ వారికి ఎట్లాంటి ట్రీట్మెంట్ కొనసాగుతుంది? చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని ఏదైతే గూడూరుపల్లి మూల క్రాస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 8:30 గంటల సమయంలో ఈ ప్రమాదం ఉంది. చిరుజల్లులు పడుతున్న నేపథ్యంలో ఏదైతే మూల క్రాస్ అటు ఇటు వస్తున్న వాహనాలు కనిపించవు. ఈ ప్రాంతంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇద్దరు డ్రైవర్లు పరిమిత వేగంతో వస్తున్నారు కాబట్టి సరిపోయింది. ఏదైనా వేగం ఎక్కువగా ఉండింటే పరిస్థితి దూరంగా ఉండేది. మొత్తం మీద 20 మంది ప్రయాణికులు, రెండు బస్సులకు సంబంధించి 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్ కూడా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు. అయితే దగ్గర ఆ మూల మలుపు గురించి ప్రమాద హెచ్చరికలు ఉన్నప్పటికీ హారన్ వేయడంలో విఫలమయ్యారా లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్న విషయంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, ఆర్టీసీ అధికారులు. అయితే గాయపడిన వారిని వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. వీరిలో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అంటే తలలు పలకడంతో పాటు కాళ్ళు కూడా తిరిగినట్లు సమాచారం. వీరిని ఏదైతే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి, కొంతమందిని అదేవిధంగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడ్డ వారు కొంతమంది తామే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తామంటూ అటు నుంచి వెళ్లిపోయే పరిస్థితి. మొత్తం మీద అతి తక్కువ వేగంతో వెళ్తున్న పలుపు ఏదైతే అటు ఇటు వాహనాలు కనిపించిన సమయంలోనే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి, బోర్డులు ఉన్నప్పటికీ ఇందులో ఒక డ్రైవర్ నిర్లక్ష్యమా, ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యమా అన్న కోణంలోనే దర్యాప్తు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఆర్టీసీ బస్సులో వేగం చాలా పరిమితి చాలా కంట్రోల్ లో ఉంటుంది. అయినప్పటికీ ప్రమాదం ఎందుకు జరిగిందని అది కూడా రెండు, ఒకటి పల్లె వెలుగు బస్సు, మరొకటి ఎక్స్ప్రెస్ సర్వీస్. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమాదం పైన అధికారులు అంచనా వేస్తున్నారు. విచారణ ఆదేశించామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొట్టడంతో ఎదురుగా ప్రమాదం అయితే చోటు చేసుకుంది. పలమనేరు రూట్లో గూడూరుపల్లి దగ్గర ఈ రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ ప్రమాదంతో
అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కర్నూలు ఘటన మరొక ముందు తాజాగా ఇలాంటి మరొక ఘటన చోటు చేసుకోవడంతో ఇప్పటికే ఆ గాయపడ్డ వారందరికీ కూడా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. మరోవైపు గత జనవరిలో కూడా తిరుపతిలో ఇలాగే 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొని పీలేరు అలాగే మదనపల్లి వెళ్తున్న బస్సులు 2 కూడా ఢీకొట్టి బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఘటన మరొకసారి చిత్తూరు జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు అప్పుడు ఆ ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ని తీసేందుకు చాలా టైం పట్టింది. 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి గత జనవరిలో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడు 30 మంది గాయపడ్డారు పీలేరు మదనపల్లి బస్సు ఘటన తర్వాత. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ పుంగనూరు పలమనేరు ఈ రూట్లో మళ్ళీ ఆర్టీసీ బస్సులు 2 ఢీకొన్నాయి. ఇక్కడ మూలమల్పు దగ్గర ఎదురెదురుగా ఈ 2 బస్సులు ఢీకొట్టడంతో 20 మందికి గాయాలని తెలిసింది. ప్రస్తుతం వాళ్ళకి పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. పలమనేరు మదనపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకసారి ఆ ప్రమాద దృశ్యాలు చూద్దాం. ప్రస్తుతానికి ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళందరూ కూడా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ప్రమాదంలో 20 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక గత జనవరిలో కూడా చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. అప్పుడు కూడా బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. తరచుగా చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు జరుగుతున్న దీనిపై ఆర్టీసీ అధికారులు కూడా దృష్టి సారించాలని డిమాండ్ కూడా వస్తున్నాయి. మరోవైపు మొన్న కర్నూలు బస్సు ఘటన మరొక ముందు తాజాగా ఇలాంటి బస్సు ఘటనలు చోటు చేసుకోవడం, దీంతో ఒక్కసారిగా ప్రజా రవాణా మార్గాల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కూడా అధికారులు డ్రైవర్లకు కానీ అలాగే ప్రజలను కానీ అప్రమత్తం చేయాలి, వాహన చోదకుల్ని అప్రమత్తం చేయాలంటూ సూచిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా మూలమల్పుల వద్ద క్రాసింగ్ల వద్ద సూచికలు పెట్టాలి, ప్రమాద సూచికలు పెట్టాలి. అలాగే పూర్తిగా రోడ్ల దగ్గర డైరెక్షన్స్ కూడా పెట్టాలి. అలాగే ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్ సంబంధించి కూడా అవగాహన కల్పించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఎందుకంటే తరచుగా ఏపీ వ్యాప్తంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలు బస్సు ఘటన తర్వాత వరుసగా జరుగుతున్న ప్రమాదాల గురించి కూడా మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నప్పటికీ కూడా రవాణా శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించాలి. కేవలం హడావుడిగా అప్పటిమందం ఏదో చర్యలు తీసుకోవడం లేదా అప్పటికప్పుడే తనిఖీలు చేయడం కాకుండా రెగ్యులర్గా రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన సూచనలు సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అటు వాహనదారులను అప్రమత్తం చేస్తే ప్రమాదాలు నివారించవచ్చని కోరుతున్నారు.